ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 398 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 25 గ్రామ పంచాయతీలు అక్కడ ఏకగ్రీవమయ్యాయి. 373 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఇక సాయంత్రం రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో కరీంనగర్ జిల్లా కమాన్పూర్ నుండి సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సంపత్, ఎలా జరుగుతోంది పోలింగ్? పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. ఏ పోలింగ్ కేంద్రం చూసినా కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బార్లు తిరుగుతున్నారు. ప్రస్తుతం నేను కమాన్పూర్లో ఉన్నాను. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మొత్తం 398 పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 25 గ్రామ పంచాయతీలు ఇనానమస్ అయ్యాయి. దీంతో 373 పంచాయతీకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించారు. 200 మీటర్లలోపు ఎవరు కూడా రాకూడని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. 1 గంట వరకు కూడా పోలింగ్ అవుతుంది. ఎవరైతే 1 గంట లోపు ఓటర్లు వస్తారో వారిని కూడా ఓటు హక్కు వేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు మాత్రం సుమారుగా 25 గ్రామాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. దాదాపున ఎక్కడ చూసినా కూడా ఒక హడావుడి అయితే కనబడుతుంది. చాలామంది స్వచ్ఛందంగా తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. అంటే రాజకీయ పార్టీలో ప్రమేయంతోనే పెద్ద సంఖ్యలో ఇక ఎన్నికలైతే జరుగుతున్న తమ మద్దతుదారులను గెలిపించడం ముఖ్యమైన నేతలు కూడా ప్రచారం అయితే నిర్వహించారు. ఈరోజు జరుగుతున్న మొదటి విడతలో ఇప్పటికైతే చాలా ప్రశాంతంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో యూత్ కావచ్చు అందరూ కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ పోలింగ్ కొనసాగుతుంది. రైట్ సంపత్.